కాఫీ బీన్స్ లేకుండా కాఫీ తయారు చేయొచ్చా, అది కూడా ఇంట్లోనే. నేను కూడా ఇట్లానే షాక్ అయినా మీ లెక్కనే ఇది విన్నప్పుడు ఫస్ట్ టైం. అండ్ ఐ బీన్ వాంటింగ్ టు ట్రై దిస్ గైస్ ఫ్రమ్ సో లాంగ్. ఇవి ఏంటివో తెలుసు కదా, చిక్కీస్ గైస్, చోలే. వీటిని ఒకటే ఇంగ్రీడియంట్, ఇంకేం అవసరం లేదు దీనికి. వీటిని ఒక హ్యాండ్ ఫుల్ అని తీసుకున్నా, మంచిగా ఒక కడాయిలు వేసి స్లో ఫ్లేమ్ మీద ఇట్లా డార్క్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. సో దట్ లోపల కూడా మంచిగా రోస్ట్ అవుతుంది. ఎక్కువ మంట పెట్టిరంటే నల్లగా అవుతుంది, మొత్తం మాడిపోతుంది. సో అందుకని చిన్నగా పెట్టుకోండి. మంచిగా డార్క్ కాగానే మిక్సీలో వేసుకొని పౌడర్ పట్టేసుకోండి, అంతే. ఎగ్జాక్ట్ కాఫీ లెక్కనే ఉంది కదా చూడనీకైతే. టెక్స్చర్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ టెక్స్చర్ ఉండే గైస్. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ ప్రోటీన్ కాఫీ గైస్, ఎందుకంటే చోలేలా హైయెస్ట్ వెజ్ ప్రోటీన్ ఉంటది అనమాట. సో మీరు ఆ కాఫీ బీన్స్ కన్నా దీంట్లో ఒకవేళ ఫుల్ జిమ్ సన్స్, జిమ్ డాటర్స్ ఉంటే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయొచ్చు వితౌట్ ఎనీ ఫికర్. సో ఇది మనం ఏం చేసినామంటే పౌడర్ అయితే తయారు చేసాం, దీంతో కాఫీ తయారు చేసి టేస్ట్ కూడా చూడాలి కదా. సో అందుకని ఒక 2 స్పూన్స్ అట్లా వాటర్ వేసేసి మంచిగా డికాక్షన్ లాగా తయారు చేసి సేమ్ కాఫీ స్మెల్ అసలు గుర్తు కూడా పట్టలేరు అనమాట. నాకైతే మస్తు ఫ్యాసినేటింగ్ అనిపించింది ఈ హోల్ ప్రాసెస్. ఆ నార్మల్ కాఫీ తాగుతానన్నా తాగుతూ ఒక బాధ, తాగుకుంటూ ఒక బాధ. తాగుతానేమో డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ వస్తే, తాగకపోతేనేమో నెత్తి నొప్పి, పూట కూడా గడవదు కొంతమందికి అయితే, అడిక్షన్ ఉన్న వాళ్ళకి. అవన్నీ బాధలు ఏముంటాయి దీంతోనే. జస్ట్ మంచిగా మిల్క్ కలుపుకొని మేమైతే ఇంట్లో అందరం ట్రై చేసినాం గైస్. అందరికి మస్తు అనిపించింది. ఒక కైండ్ ఆఫ్ సిల్కీ టెక్స్చర్ ఉందన్నమాట దీంట్లో. మిల్క్ వద్దనుకుంటే బ్లాక్ కాఫీ లాగా కూడా తాగొచ్చు.